అది అబద్ధమా? నిజమా? న్యాయమేనా ఇది? అని ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇది ఉంటది కదండీ! ఆలోచించండి. ఆలోచించి నాకు పెట్టాలంటే కామెంట్లు పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టండి. నేను కాదనట్లేదు. బట్ హ్మ్. దాంట్లో నిజం గుర్తించండి. ఓకే. గుర్తించి తర్వాత మాట్లాడండి. మీరు రాజకీయంగా నా మీద కొట్లాడాలంటే రాజకీయంగానే కొట్లాడండి. నా ఇంట్లో నా పర్సనల్స్ తీసుకొనొచ్చి హ్మ్. కొట్లాడనని జెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్‌గా అడుగుతున్నా. ఓకే అండి. అది. రైట్. ఇప్పుడు ఫైనల్‌గా సినిమాకి సంబంధించి హ్మ్. మీరు ఎన్ని సంవత్సరాలవుతుంది ఇండస్ట్రీకొచ్చి? నేను ఇండస్ట్రీకొచ్చి 9 ఇయర్స్ అవుతుందండి. ఓహ్! 9 ఇయర్స్ అయిందండి. 9 ఇయర్స్ అవుతుంది. ఓకే. అయితే హ్మ్. ఫస్ట్‌గా మీరు 'సీత' గారు ఎంటర్ అయిన తర్వాత అంటే మూవీలో ఏ మూవీ చేశారు? అంటే స్క్రీన్ మీద ఎప్పుడు సో, నా కనిపించారు? ఫస్ట్ పిక్చరు 'జై జానకి నాయక' బోయపాటి గారి డైరెక్షన్‌లో. ఆహాహాహా! ఓకే. అది ఆ! ఒక లెక్చరర్ రోల్ చేశాను అందులో. కనిపిస్తదండి అది. ఆహా! హీరోయిన్ ఇంట్రొడక్షన్ అప్పుడు రకుల్ ప్రీతి సింగ్ ఇట్లా వేరే రౌడీ వచ్చి కొడుతున్నప్పుడు ఎనక హీరో ఉంటాడు. ఫాటుమని కొడతాడు. హ్మ్. కాలేజీలో. అప్పుడు ఏంటి కాలేజీలో గొడవ జరుగుతుందని చెప్పేసి నేను, ప్రభు గారు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తాం. అది ఆహా! నా ఫస్ట్ పిక్చర్ అది. ఓకే. స్క్రీన్ మీద నేను చూసుకుంటాను దాన్ని రోజు. అయ్యో! అప్పుడు ఇలా ఉన్నానా? అవునా? అంటే అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఉన్నారా? అప్పుడు లావుగా ఉన్నాను. ఆహాహా! జుట్టు అప్పుడు హైదరాబాద్‌కొచ్చిన కొత్తల్లో పిల్లల కోసం తిరుపతికెళ్ళి గుండు చేయించుకొని వచ్చాను గదా! సో, ఆహా! ఇక్కడ వరకు ఉండింది జుట్టు. ఆ! షార్ట్ హెయిర్. షార్ట్ హెయిర్ ఉండింది. ఆ! సో, అప్పుడు ఇలా ఉన్నాను అంటే బొద్దుగా ఉన్నాననమాట. ఇలా ఉన్నానా అని చెప్పి చూసుకుంటూ ఉంటాను. దాని తర్వాత 'వినయ్ విజయరామన్', 'ఆల్ టికెట్', 'ఎఫ్2, ఎఫ్3, 'టచ్ చేసి చూడు', 'మహానగర వీధుల గమ్మత్తు', తర్వాత 'ఆకాశవాణి', ఆ! 'సరైనోడు', సరైనోడు కాదు 'రాక్షసుడు'. హుహు. సో, ఇట్లా కొన్ని నాకు తెలియట్లేదు గానీ, ఆ! సో, అట్లా డీజే కూడా 'డీజే టిల్లు' అనుకుంటా. డీజేటీలో ఆ! లేనండి. ఇది ఎఫ్3లోనే. ఆ! ఎఫ్3లోనే. ఆ! ఆ తర్వాత ఇప్పుడు 'దేవర'. ఓహ్! 'దేవర' గూడా. తర్వాత ఇంకొకటి ఉంది కానీ, అవి సినిమాలు కొన్ని 2, 3 ఉన్నాయి. అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓహో! మొన్న 'పురుషోత్తముడు'. ఆహా! అది దాని తర్వాత ఇంకొక సినిమా ఏదో రిలీజ్ అయిందండి. ఇది ఎవరు బ్రహ్మాజీ గారు అలనాటి రామచంద్రుడు. కొత్తగా ఆహాహా! ఒకటి రిలీజ్ అయింది. అది ఓకే. వీఐపీ దాంట్లో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏమో వస్తుంది. ఓకే. సో, ఇట్లాంటి సినిమాలు ఏం గాని వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో, ఓకే. కొంచెం చాలా సినిమాలు చేసున్నాను. కాకపోతే కొన్ని రిలీజ్ కాకుండా ఉంటాయి గదండీ! అవును. అంటే మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయినటియి అవును. అట్లాంటియన్ని బోలెడన్ని ఉంటాయి గదా! ఓహ్! అవి లెక్కలు తీసుకోలేము కదా! మనం ఏదైతే సినిమాలు చేసి రిలీజ్ అయినవి మాత్రమే కౌంటింగ్ యేసుకుంటాము. అవును. దట్టు నేను మాలో మెంబర్‌ని గూడా అయ్యాను. ఓహ్! అయి గూడా సూపర్. 5 ఇయర్స్ అవుతుంది. ఓహో! అసోసియేషన్‌లో ఉన్నారైతే. అసోసియేషన్‌లో మెంబర్‌ని. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామనే వచ్చారా? లేదంటే అసలు ఏ పని మీద మీరు హైదరాబాద్ వచ్చారు? మేము మామూలుగా మా వారు మేమిద్దరము పిల్లల్ని తీసుకొని వచ్చామండి. మా హ్మ్. వారు అప్పుడు చిన్నగా జాబ్ చేస్తూ ఉండే. ఇంకా ఆహా! వచ్చాము. నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి వచ్చాము. హ్మ్. ఆ తర్వాత ఇంకా అనుకోకుండా ఇండస్ట్రీకొచ్చాను నేను. ఆహా! అనుకోకుండా నేను ఫస్టు స్వీట్ షాప్‌లో పనిచేశాను. తర్వాత బట్టల షాప్‌లో పనిచేశాను. ఓహ్! తర్వాత అకౌంటెంట్‌గా జాబ్ చేశాను. హ్మ్. తర్వాత యాక్టర్ అయ్యాను. ఓకే. స్టెప్ బై స్టెప్. ఓకే. హ్మ్. ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? అంటే మీరే ఎళ్లారా? లేదంటే మిమ్మల్ని ఎక్కడైనా చూడడం గాని, ఇట్లా సెలెక్ట్ చేయడం గాని అట్లా జరిగిందా? లేదండి. నేను ఆర్ఎస్ బ్రదర్స్‌లో అకౌంటెంట్‌గా జాబ్ చేస్తూ ఉంటే, ఆహా! అక్కడ ఒక అతను అంటే వీళ్ళు యాడ్స్ తీస్తారు కదా! హ్మ్. అక్కడ ఒకతను చెప్పారనమాట. "మీది హోమ్లీ ఫేస్‌గా ఉంది. మూవీలో ట్రై చేయొచ్చు కదంటే" "నాకు తెలీదు సార్" అని చెప్తే, ఆయన "అట్లెందుకండి యాక్టింగ్ అనేది నేర్చుకుంటే వస్తుంది. దానిదేముంది" అని చెప్పేసి ఆయన ఒక నంబర్ ఇచ్చారు. హ్మ్. అది బోయపాటి గారు అక్కడ ఉంటారు. కో డైరెక్టర్‌లు ఎవరో ఉంటారు కదా! రమణాచారి అని. ఆ! ఆయనకి కాల్ చేస్తే, "ఒకసారి ఆఫీస్‌కి రండి" అన్నారు. ఆహా! అక్కడికి ఫస్ట్ నేను మాట్లాడడం, ఫస్ట్ ఎంటర్ అవ్వడం ఆ సినిమాకే ఫస్ట్ నేను మీట్ అయ్యి మాట్లాడింది బోయపాటి సారు. ఓహ్! పెద్ద డైరెక్టర్ గారి దగ్గరికెళ్లారైతే. సో, ఎంత హుందాతనంగా మాట్లాడతారు తెలుసా బోయపాటి సారు. ఆ! చాలా బాగా మాట్లాడతారు. "ఆహా! అవునమ్మా" అని చెప్పి ఒక డైలాగ్ చెప్పమన్నారు. చెప్పాను. నేను ఏ డైలాగ్ ఓహ్! ఏమంటే డైలాగ్ కూడా చెప్పారా? ఆహా! అప్పటికి ఏమంటివి మీరు ఇవి అంటే అప్పటికి అంటే నాకు పౌరాణికం డైలాగ్ అంటే ఇష్టం. అవునవును. ఏమంటివి అని చెప్పా. అది ఆయన ఇట్టే చూస్తా ఓకే. బా చెప్పావు. అంటే ఆయనకి కూడా కావాల్సింది అలాంటివే కదా డైలాగులు? నవ్వుకున్నారు. అంటే అంత పెద్ద ఎన్టీఆర్ లాగా మనం యాడ్ చేయగలుగుతామండి. ఆయన హ్మ్. మహానుభావుడు. అని నవ్వుకొని ఓకే అమ్మా నువ్వు జాబ్ చేసుకుంటున్నావు కదా! జాబ్ చేసుకో. ఇది వచ్చినప్పుడు మా వాళ్ళు కాల్ చేస్తారు. నీ నంబర్ అదంతా అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఓహ్! కిందకొచ్చి మేనేజర్ దగ్గర నంబర్ తీసుకొనెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ జేశారు. కాల్ హ్మ్. జేసి నాకు 6 రోజులు అందులో వేషం ఇప్పించారనమాట. ఓహ్! ఆహ్, సూపర్. స సూపర్. చాలా బాగా నిజంగా బోయపాటి సారు మంచి పర్సన్ అండి. సూపర్ అండి. నైస్. సూపర్. హ్మ్. రైటే. అయితే మీరు చెప్పినట్టుగానే ఒక మంచి పౌరాణిక డైలాగ్ చెప్పొచ్చుగా మాకు? పౌరాణిక డైలాగా? ఆ! ఇప్పటికిప్పుడంటే ఏది అవి చాలా గుర్తొస్తుంది? వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా కూడా ఒకటేదో చెప్పారు మన సత్యభామ గారిది. సత్యభామదదా? హ్మ్. హ్మ్.
మీరు చెప్పండి మీ ఇష్టం. మీకు బాగా అనిపించింది. అంటే ఏ డైలాగ్ చెప్పినా కూడా గుర్తు రావడం లేదు. నేను మొన్న రీసెంట్‌గా చెప్పిన డైలాగ్ ఏంటిది? ఆహ్, ఓరి ఓరి దుఃఖంక ధృవదత్త రాక్షసాదమా నారీజన హృదయోగ్యత శాపాగ్ని కీలకను భస్మంచే సమయం ఆసన్నమైనది బందీకృత సీజన భయంకర కుపాగ్ని జ్వాలలు నిన్ను భస్మీపటలం చేయక మానవు ఛీ నీచాదమా పరస్త్రీలు మాతృ సమాన పూజ్యులు పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు అట్టి మాతృ సత్యాన్ని పాటించక పాప చింతనతో పతితుడైనప్పుడు ఆ మాతృ స్వరూపం సంక్షోభించి అగ్ని పర్వతం అనే బ్రద్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వచ్చినా నిన్ను రక్షించలేరు నీతో భూభారం కుంగిపోవచ్చున్నది నిన్ను వధించి భూభారాన్ని తొలగిస్తాను ఓరి మదోన్మాది ఇక నీకు చావు తప్పదు నేనే శ్రీహరిపాద పద్మ భజనానిష్ఠా గరిష్టతనో జేవిని కాళి సమాన భారత నిధి సత్య ప్రతాపంబు నాలోన కలిగినేని సర్వవనితాలోకంబు మోదింప ఈ బాణాగ్రాహుతి కూలుగాక నరకా ప్రాత్యుండు భూమిదనన్ సూపర్. సో ఇష్టం అనమాట. చాలా మంది లైక్ చేస్తారు కానీ తిరిగి ఎవరు ట్రై చేయలే. ఏ ట్రై చేస్తారండి? అర్థం కాదు అది. ఎవరైనా అప్పుడు ట్రై చేస్తారేమో అనుకుంటాను. బట్ నా వీడియోస్ ని ఎవరు డ్యూయల్ రీల్ చేస్తారని చెప్పాలా? చేస్తారేమో అనుకుంటే ఆ నోరు కూడా తిరగద్దో మరి ఏమో. నేను దాదాపుగా ఒక 5-6 వరకు పెట్టానండి. బట్ ఎవరు చేయట్లేదు. అయ్యో. అందరూ చూస్తున్నారు అప్రిషియేట్. మొన్న ఇది పెట్టిన డైలాగ్ అయితే అసలు ఎంతమంది ఆల్మోస్ట్ 2.5 lakh వెళ్ళిపోతా ఉంది. ఓ సూపర్ సూపర్ అండి. పాటలు కూడా పాడుతూ ఉంటారు. పాటలేదు బాత్రూమ్ సింగర్. బేసిక్ నేను సింగర్ అవ్వాలనే అనుకున్నానండి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్టర్ అయిపోయాను. నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా. నేను ఇంట్లో చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి బాత్రూమ్ లో స్నానం చేసాడు మా అమ్మ తిడతా ఉండేది. ఏంది మే నీకే స్నానం చేసి రారా అది ఏం పోయే కాలమే అంత పెద్దగా మాట్లాడుతావా ఊర్లో దావన ఈదులో పోయే వాళ్ళందరూ వింటా ఉండరమే ఈ అంటే అప్పుడు ఓపెన్ బాత్రూమ్స్ ఉండేవి పైన టాప్ ఉండేది కాదు. సో ఈదుల్లోకి కట్టుకుంటాం కదా అట్లా ఉంటే మాట్లాడేది మా నాన్న మా అన్న వీళ్ళందరూ నవ్వుకుంటా ఉండేది. అట్లా చిన్నప్పటి నుంచి పాటలు బాగా ఇదనమాట. అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే మీరు దాదాపు 25 సినిమాల వరకు కూడా చేశారు. అంటే రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి. అంటే ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు దొరుకుతున్నాయి కానీ వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియట్లే ఎవరికి కూడా. సో మీకున్న అనుభవంతో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? సినిమా ఇండస్ట్రీ నేను ఇది ఇంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పానండి. సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది. అక్కడ ఉండే వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళు. అందరు ఎక్కువ మనిషి కన్నా అక్కడ ఉండే టాలెంట్కే ప్రాధాన్యత ఇస్తారు. సో వీళ్ళు ఎంత అందంగా ఉండని ఎంత నాజుగ్గా ఉండని ఎంత షేప్ లో ఉండని వాళ్ళ దగ్గర టాలెంట్ లేదంటే డెఫినెట్ గా అవకాశాలు ఇవ్వరు. టాలెంట్ ఉండే వాళ్ళకి కళమ్మ తల్లి కానీ ఆ కళమ్మ తల్లి నమ్ముకున్న డైరెక్టర్లు కానీ ఎవరైనా కూడా డెఫినెట్ గా అవకాశం ఇస్తారు. లేదు అన్న వాళ్ళకి రాదండి. దాన్ని నమ్ముకొని ఎవరైనా ఇండస్ట్రీకి రావచ్చు. మీ టాలెంట్ ఉంటే మీకు నిజంగా టాలెంట్ ఉంటే మీరు వచ్చి ఇండస్ట్రీలో ఎవరైనా బతకొచ్చు. దీని కొన్ని అపోహలు ఉన్నాయి కాస్టింగ్ కౌచ్ అని అది ఇదని అదంతా రాంగ్ అండి. ఎక్కడ ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు. ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ కదా. సో ఎక్కడ ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉంటాయి. అందరు మహానుభావులుగా ఉండలేరు కదండి. ఎవరో ఒకరు ఉంటారు. ఎవరైనా నిన్ను అడిగినప్పుడు అది మనలో ఉంటది. 50% వాడి దగ్గర ఉంటే రిమైనింగ్ 50% నీ దగ్గర ఉంటది. లేదులేండి సార్ మీరు అనుకున్నట్టు కాదులేండి ఓకే టాటా బాయ్ బాయ్ చెప్పేస్తే వాడిని నేను చేస్తాడు. ఇది నా పాయింట్ ఇదనమాట. అట్లేం లేదు. వచ్చే అమ్మాయిలు కూడా నేను ఇండస్ట్రీ గురించి ఒక మాట చెప్తున్నాను. వచ్చే అమ్మాయిలు ఎవరైనా సరే జాగ్రత్తగా రండి. మీకు టాలెంట్ ఉంటేనే రండి. అనవసరంగా కొన్ని మాటలు కొంతమంది ఎదవలు ఉంటారు. వాళ్ళ మాటలు ఎవరు మోసపోకండి. జాగ్రత్తగా ఉండండి అనే చెప్తున్నా. ఆ ఇండస్ట్రీ గొప్పది. నేను చెప్తున్నాను కదా కళమ్మ తల్లి నిజంగా వీళ్ళకి టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. రైట్ అండి. మీరు రీసెంట్ గా ఒక వీడియో కూడా పెట్టారు ఆడపిల్లల గురించి. ఒకటి చూసాను నేను మీ వీడియోలో. అసలు ఏంటి మీరు పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఎందుకని పెట్టారు? లేదండి అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గానీ ఇంతకు ముందు జరిగిన వైఎస్ఆర్ ప్రభుత్వం గానీ ఏదైతే ఉందో అన్ని ప్రభుత్వాలకు చెప్తున్నా ముందు సేవ్ ద ఆడపిల్లల్ని సేవ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అవేర్నెస్ ఇవ్వండి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది అని అంటే ఇవి కూడా కొన్ని చూసుకోవాలి కదా. ఎంతమంది ఆడపిల్లల్లో అన్యాయంగా వాళ్ళు ఇది చేసేసి ఇది బలైపోతున్నారండి. దాని గురించి ఒక అవేర్నెస్ ఇవ్వాలి.
ఇప్పుడు ప్రజల్లోకి చెప్పాలి. ఏంటంటే మీ ఇంట్లో పిల్లలు ఒక ఆడపిల్ల స్కూల్‌కి వెళ్తుంది అని అంటే అమ్మాయి ఎక్కడ వెళ్తుంది? ఎవరైనా నీతో మిస్‌బిహేవ్ చేస్తున్నారా? అందరూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా నీకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారా? లేకపోతే ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? లేకపోతే టార్చర్ చేస్తున్నారా? ఇలాంటియన్నీ ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని అడగాలి. మీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఎవరైనా మీతో ఇది చేస్తున్నారా ఏంటనేది ఎప్పుడు దగ్గర పేరెంట్స్ కూర్చొని పిల్లల దగ్గర మాట్లాడితే వాళ్ళు నిజాలు చెప్తారు. ఇప్పుడుండే ఇదిలో ఏమవుతుందంటే అందరూ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరి పాటికి వాళ్ళు వదిలేస్తున్నారు పిల్లల్ని. సపరేట్ గా బెడ్రూములు. దేనికంటే సపరేట్ గా బెడ్రూములు? ఏం పెళ్ళయ్యేంత వరకు ఆడబిడ్డ నీ దగ్గర పడుకోబెట్టుకోలేవా? అంత అడ్డమైపోయారా? ఆ విధంగా ఉండడం వల్ల ఇట్లాంటి జరుగుతున్నాయి కాబట్టి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. సో అలాంటి కొన్ని చేస్తే మనవంతు ప్రయత్నంగా మనం ముందు చేస్తే తర్వాత జరుగుతాయా ఆగుతాయా లేదని తర్వాత విషయం. ముందు మనకైతే పేరెంట్స్ కానీ అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం అవేర్నెస్ అయితే ఇవ్వాలి కదా అనేది కొన్ని సందర్భాలు జరిగినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. మనం ఏం చేయలేము. నేనేం చేయగలుగుతాను చెప్పండి? నా చేతుల్లో ఏమన్నా పదం ఉందా? లేకపోతే ఏమన్నా మాట్లాడడానికి హక్కు ఉందా? ఏముంది? ఇప్పుడు టు బి ఫ్రాంక్లీ చెప్తున్నానండి, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదండి. నాకు నా ఫ్యామిలీ, నా భర్త సపోర్ట్ తప్పితే వేరే సపోర్ట్ ఏది లేదు. ప్రభుత్వ సపోర్ట్ కానీ ఏది లేదు. నాకు నచ్చింది కాబట్టి నా మైండ్లో ఏదనిపిస్తే నా భర్తతో మాట్లాడిన తర్వాత ఈ విధంగా మాట్లాడొచ్చు, ఈ విధంగా మాట్లాడని చెప్పి నా భర్త చెప్తాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. నా ఫ్యామిలీ సపోర్ట్, నా భర్త సపోర్టే. కాబట్టి నేను ఈ పిల్లలకి జరిగినప్పుడు ఏదో చేయాలనిపిస్తుంది. కానీ ఏం చేయగలుగుతాను? పోనీ ఏదన్నా నాకు మనీ సపోర్ట్ ఉందంటే అది కూడా లేదు. నేను మిడిల్ క్లాస్ అండి. మా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము ఎంతలో ఉన్నా ఏదన్నా ఖర్చు పెట్టుకోవాలన్నా కూడా ఎట్లా చేసుకోవాలి, ఇది ఎంత సేవ్ చేసి పెట్టుకోవాలి, రూపాయి కూడా పెట్టుకొని చేసుకున్న తప్పితే మాకేం ఫ్యాక్టరీస్ లేవు, ఇంకేమన్నా ఇంకా వేరే రియల్ ఎస్టేట్లు బిజినెస్లు ఏమి లేవండి. ఏదో రెక్కాడితే ఒక్కాడదా అంటారు కదా, దానికి మించి ఒక అడుగు ముందుకు అనుకోండి, ఉన్న దాంట్లో సంతృప్తిగా హ్యాపీగా ఉంటాం. రైట్ అండి. అయితే మీరు ఇంత ఇదిగా ఉన్నప్పుడు మీకు అంటే ఏమైనా ప్రభుత్వం నుంచి కానీ పిలుపొచ్చే అవకాశం ఉందని చెప్పిన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.